తెలంగాణ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. గ్రేటర్లో 3 రోజుల పాటు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అవసరమైతే తప్ప బయటకు రావద్దని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ ప్రజలకు సూచించారు. ఎంతటి వానలు పడినా జీహెచ్ఎంసీ అన్ని విధాలా సిద్ధంగా ఉందని, హైడ్రా, జలమండలి, వాటర్ బోర్డులతో కలిసి పనిచేస్తున్నామన్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఎక్కువగా వర్షపాతం నమోదైందన్నారు. కృష్ణానగర్లో వరద వచ్చే ప్రాంతంలో ఇప్పటికే పనులు ప్రారంభించామని, మైత్రివనం వద్ద వరద ప్రభావం లేకుండా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో ప్రత్యేక ప్రణాళిక సిద్దం చేస్తున్నామన్నారు. సాయంత్రం సమయంలో ఎక్కువగా వర్షపాతం నమోదవుతుండటంతో ఐటీ కంపెనీలు లాగౌట్ టైమింగ్స్ చేంజ్ చేసుకోవాలని సూచించినట్లు తెలిపారు. కంట్రోల్ రూమ్ కి వచ్చే ఫిర్యాదులను వీలైనంత తొందరగా పరిష్కరిస్తున్నామన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో వ్యక్తిగత వాహనాల వినియోగం తగ్గించాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ వాహనదారులను కోరారు. ఐటీ కంపెనీలు ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ఇవ్వాలని సూచించినట్లు తెలిపారు. 15 నుంచి 20 సెంటీమీటర్ల వర్షం కురిసే ఛాన్స్ ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. అలాగే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలను ఈ 2 రోజులు ఒంటిపూట బడులు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు 3 రోజుల పాటు అన్ని శాఖల ఉద్యోగులకు సెలవులు రద్దు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి జిల్లా కలెక్టర్లతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ఇన్ఛార్జ్ మంత్రులు, అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇక ఆకస్మిక వరదలు వస్తే ఎయిర్ లిఫ్టింగ్ కి హెలికాప్టర్లు సిద్ధంగా ఉండేలా చూడాలని తెలిపారు. అలాగే హైదరాబాద్ లో వరదలపై హైడ్రా అలర్ట్ గా ఉండాలని సూచించారు. ఐటీ ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం చేసేలా అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు. రైట్గా గ్రేటర్ లో అయితే ఇంకా 3 రోజుల పాటు అయితే అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే వాతావరణ శాఖ కూడా వెల్లడించింది. సో అవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని కూడా సూచిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రత్న అందిస్తారు. రత్న, ఇంకా 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నందున ప్రభుత్వం ఎలాంటి సహాయక చర్యలు ముమ్మరం చేసింది? ప్రజలకు ఎలాంటి సూచనలు చేస్తుంది? నేడు, రేపు, ఎల్లుండు 13, 14, 15 తేదీలలో ఖచ్చితంగా
హైదరాబాద్ మహానగరంతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు ఉంటాయనే విషయాన్ని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. అందులో భాగంగానే గత 5 రోజుల నుంచి సాయంత్రం వేళల్లో వర్షం కురుస్తోంది. కొన్ని గంటల పాటు జీహెచ్ఎంసీ లిమిట్స్ లో వర్షం కురుస్తుంది. తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కూడా వర్షం అనేది కురుస్తోంది. రాత్రంతా ఈ వర్షం కారణానికి ప్రజలు కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణాన్ని ఫేస్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు వాతావరణ శాఖ అధికారులు మరిన్ని హెచ్చరికలు జారీ చేశారు. ఈ 3 రోజుల పాటు వాతావరణంలో మార్పులు అనేవి ఖచ్చితంగా ఉంటాయి. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలనేది వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తూ ఉన్నారు. ముఖ్యంగా జీహెచ్ఎంసీ లిమిట్స్ లో ఆరెంజ్ అలర్ట్ ను జారీ చేయడం జరిగింది. హైదరాబాద్ మహానగరానికి భారీ నుంచి అతి భారీ వర్షాలు హైదరాబాద్ మహానగరంలో ఉంటాయి కాబట్టి నగరవాసులంతా అప్రమత్తంగా ఉండాలి. ఇటు ముఖ్యంగా స్కూల్స్ కు ఇప్పటికే హాఫ్ డేస్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే వర్షాల ప్రభావం అనేది మధ్యాహ్నం నుంచి ఎక్కువగా ఉంటుంది కాబట్టి సాయంత్రం వేళలో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా స్టూడెంట్స్ కాలేజీల నుంచి తిరుగు ఇంటికి ప్రయాణం అయిన తర్వాత అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలోనే ఒకవైపున అధికారులు అప్రమత్తమయ్యారు. హాఫ్ డేస్ ఇవాళ రేపు కేవలం ఒక పూట మాత్రమే స్కూల్స్ కాలేజీలను ఓపెన్ చేయడం జరుగుతుంది. అది ప్రైవేటు స్కూల్స్ అయినా ప్రభుత్వ పాఠశాలలైనా కూడా కాలేజీలకు సంబంధించి స్కూల్స్ కు సంబంధించి హాఫ్ డే మాత్రమే కేటాయించారు. హాఫ్ డేకి సెలవు ప్రకటించడంతో కొంత ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి కనిపించింది ఇటు విద్యార్థులు. మరోవైపు ఇవాళ రేపు ఎల్లుండి 3 రోజుల పాటు కొన్ని అలర్ట్స్ అనేవి కంటిన్యూ అవుతున్నాయి కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలన్నటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. ప్రజెంట్ హైదరాబాద్ మహానగరంలో వర్షం కురుస్తూనే ఉంది. కొద్దిసేపటి క్రితం వరకు భారీ వర్షం కురిసింది. ఇప్పుడు కాస్త నెమ్మదించినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం అనేది నమోదవుతుంది. ముఖ్యంగా హైదరాబాద్ తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ ను ఇవాళ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం మనం దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ గనక గమనించినట్లయితే హైదరాబాద్ తో పాటు ఆదిలాబాద్, జగిత్యాల, జనగాం, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, కామారెడ్డి, కొమరం భీం, ఆసిఫాబాద్, మహబూబ్ నగర్, మంచిర్యాల, మెదక్, మేడ్చల్, మల్కాజ్గిరి, నాగర్ కర్నూల్, నిర్మల్, సూర్యాపేట, వికారాబాద్, వరంగల్, హనుమకొండ, యాదాద్రి, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, నిజామాబాద్, భువనగిరి జిల్లాల్లో దాదాపు ఆరెంజ్ అలర్ట్ అనేది కంటిన్యూ అవుతుంటుంది కాబట్టి ఆయా జిల్లాల వాసులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలనేది ఇటు వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నటువంటి మాట. ఈ క్రమంలోనే మరోవైపున అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ముఖ్యంగా జీహెచ్ఎంసీ అధికారులు చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలను ఇస్తూ ఉన్నారు. భారీ వర్షాలు అనేవి ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ కూడా కాస్త అలర్ట్ గా ఉండాలి. ఎక్కడెక్కడైతే వాటర్ అనేది నిలిచిపోతూ ఉంటుందో ఆ స్టాగ్నేషన్ పాయింట్స్ ను గుర్తించి అక్కడ వాటర్ ను క్లియర్ చేసేందుకు మాన్సూన్ టీమ్స్ రంగంలోకి దించడం జరిగింది. మరోవైపున హైడ్రా అధికారులకు కొన్ని ఆదేశాలను కూడా కమిషనర్ నుంచి వచ్చాయి, రంగనాథ్ నుంచి. ఇటు హైడ్రా అధికారులు సైతం జీహెచ్ఎంసీ అధికారులతో సమన్వయంగా పనిచేస్తూ ఎక్కడెక్కడైతే ఈ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అవసరం అవుతుంటుందో ముఖ్యంగా మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి కాలనీలను ఐడెంటిఫై చేసి అక్కడ కొంత అధికార యంత్రాంగం అనేది అప్రమత్తమై అక్కడ కొంత టీమ్స్ ను ఫామ్ చేయడం జరుగుతుంది. ఆ ప్రాంతాల్లో టీమ్స్ ను ఫామ్ చేసి ఎప్పుడైతే కొంత అస్తవ్యస్తమైనటువంటి జనజీవనం ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో వర్షం కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి ఆ ప్రజలను గుర్తించి వాళ్లకు సహాయక చర్యలు అందించడానికి కూడా హైడ్రా అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ క్రమంలోనే ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలనేటువంటి విషయాన్ని అధికారులు తెలియజేస్తూ ఉన్నారు. ముఖ్యంగా గత 2-3 గంటలుగా హైదరాబాద్ మహానగరంలో భారీ వర్షం కురుస్తున్న కారణంగా వాహనదారుల రాకపోకలు అనేవి కొంత ఇబ్బందికరంగా మారాయి. ప్రజెంట్ మనం అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో ఉన్నాం. ఒకసారి విజువల్స్ లో చూడొచ్చు. ఇప్పటి వరకు కూడా ఆ భారీ వర్షం కురిసి ఇప్పుడు కాస్త నెమ్మదించింది. బషీర్బాగు, నాంపల్లి, లకడీ కపూల్ ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో దాదాపు 2 గంటల నుంచి కూడా భారీ వర్షం అనేది కురిసిన తర్వాత ఇప్పుడు కాస్త నెమ్మదించడంతో వాహనదారులు కొంత ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రయాణాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ మధ్యాహ్నం నుంచి పరిస్థితి అనేది మరింత ఇబ్బందికరంగా ఉంటుందనేది వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే తెలియజేశారు కాబట్టి దీని అంతటిని కూడా గుర్తుపెట్టుకొని అత్యవసరం ఉంటేనే బయటికి రండి అనేటువంటి విషయాలను కూడా తెలియజేస్తున్నారు. ఎందుకంటే దాదాపు ఇప్పుడు వాతావరణ శాఖ అధికారులు ఇచ్చినటువంటి సమాచారం మేరకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలుల వేగంతో వర్షం అనేది కురుస్తూ ఉంటుంది. ఈదురుగాలులు వీస్తూ ఉంటాయి. అక్కడక్కడ కొంత నాలాలు ఉప్పొంగి పొర్లేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. నీరు నిలిచిపోయినటువంటి ప్రాంతాల్లో వాటర్ ఎక్కువ అనేది ఉంటుంది కాబట్టి వాహనాల రాకపోకలు అనేవి ఇబ్బందికరంగా మారుతాయి కాబట్టి ప్రయాణికులు అత్యవసరం అయితేనే బయటికి రావాలి. కానీ అనవసరంగా బయటకు వచ్చి అత్యవసర పనుల మీద ఉన్న వారికి ఇబ్బంది కలిగించడం, రాకపోకలు చేసే వారికి వారు సైతం వర్షంలో చిక్కుకొని ఇబ్బందులు పడటం మాత్రం చేయొద్దన్నటువంటి విషయాన్ని అధికారులు తెలియజేస్తూ ఉన్నారు. మరోవైపు ఇప్పటికే నగరంలోని పలు ప్రాంతాల్లో పూర్తిగా జలమయం అవుతూ ఉన్నాయి కురుస్తున్నటువంటి కొద్దిసేపు వర్షానికే. ఇటు హిమాయత్ నగర్ పరిసర ప్రాంతాలు కావచ్చు, ఇప్పుడు ప్రజెంట్ మనం ఉన్నటువంటి ఇటు బషీర్బాగు, హిమాయత్ నగర్, లకడీ కపూల్, ట్యాంక్ బండ్, కోటి, అబీడ్స్ పరిసర ప్రాంతాల్లో వర్షం అనేది కొంత 2-3 గంటల నుంచి మరొక అప్డేట్ అందుతుంది.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఇటు తెలంగాణకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఇక ఈ నెల 15 వరకు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తోంది. ఇక తెలంగాణకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ నెల 15 వరకు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురవనున్నాయి. సంగారెడ్డి, వికారాబాద్, ఖమ్మం, ములుగు, జయశంకర్, భూపాలపల్లి, మేడ్చల్, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, రంగారెడ్డి, నల్గొండ, కామారెడ్డి, సిద్దిపేట, జనగాం, మహబూబాబాద్, హన్మకొండ, వరంగల్ జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. మహబూబ్ నగర్, నారాయణపేట, వనపర్తి, నాగర్ కర్నూల్, జోగులాంబ గద్వాల్, నిర్మల్, జగిత్యాల, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.